గురుభ్యో నమ. పదభావంలో కేతు భావంలో ఉన్నప్పుడు కెరియర్ మరియు సామాజిక జీవితంలో ప్రత్యేక అనుభవాలు మరియు సవాళ్ళు ఎదురవుతాయి. సరైన చర్యలు సంయమనం అనుసరించడం ద్వారా ఈ సమయంలో వృత్తిపరమైన పురోగతి, మానసిక బలం మరియు కొత్త అవకాశాల కోసం ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. జ్యోతిషంలో పదభావం లేదా కెరీర్ భావం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇది మన వృత్తిని, ఉద్యోగ పరిస్థితిని, సమాజంలో ప్రతిష్ట మరియు జీవితంలో లభించే అవకాశం నేరుగా ప్రభావితం చేస్తుంది. కేతు ఈ భావంలోకి వచ్చినప్పుడు జీవితంలో కొన్ని వింతకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఈ అనుభవాలు కొన్నిసార్లు మన కెరీర్లో ముందు సాగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి, కొన్నిసార్లు సవాళ్ళుగా మారుతాయి. కేతు స్వభావం రహస్యమయంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం ఎప్పుడు నేరుగా కనిపించదు. ఇది వ్యక్తిని తన కర్మలు, బాధ్యతలు మరియు సమాజంలో తన స్థానం గురించి ఆలోచించడానికి బలవంతం చేస్తుంది. పదభావంలో కేతు ఉన్నప్పుడు వ్యక్తి తన పనిలో అకస్మాత్తుగా మార్పు, ఉద్యోగం అస్థిరత లేదా పదోన్నతిలో ఆలస్యం వంటి పరిస్థితులను ఎదుర్కొనవచ్చు. ఇదే సమయంలో కొంతమందికి ఈ సమయంలో కొత్త ఆవిష్కరణ మరియు అసాధారణ రంగాల విజయం కూడా కావచ్చు. సరైన చర్యలు తీసుకుంటే కేతు యొక్క ఈ స్థితి ఈ వృత్తి జీవితంలో బలోపేతం చేయగలదు. జ్యోతిషం ప్రకారం ఈ సమయంలో వ్యక్తి యొక్క తన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి మరియు తనకు ఆసక్తిగా ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలి. అదే సమయంలో మానసిక శాంతిని కాపాడుకోవడంలో తన పనిలో నిజాయితీ చూపించాల్సిన అవసరం ఉంది. పదభావంలో కేతు ఉన్నప్పుడు మీ వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో, దీని సానుకూల మరియు ప్రతికూల అంశాలు ఏంటో మరియు ఏ సాధారణ చర్యలను అనుసరించి మీ ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చో తెలుసుకుందాం. సానుకూల ప్రభావాలు. అసాధారణ కెరీర్ అవకాశాలు. పదభావంలో కేతు ఉన్నప్పుడు వ్యక్తి సాధారణంగా లేని రంగాలకు ఆకర్షితులవుతాడు. ఉదాహరణకు టెక్నాలజీ, పరిశోధన, మనస్తత్వ శాస్త్రం, ఆధ్యాత్మిక రంగాల్లో విజయం లభించవచ్చు. స్వాతంత్రం మరియు ప్రత్యేక గుర్తింపు. ఈ సమయంలో మీరు సొంత పద్ధతిలో పనిచేయడానికి మరియు ఇతరుల నుండి భిన్నమైన గుర్తింపు నిర్మించుకునే అవకాశం లభిస్తుంది. ఆఫీసు లేదా సంస్థల మీద దృక్పథం ప్రశంసించబడుతుంది. ఓపిక మరియు మానసిక బలం. పనిలో సవాళ్ళు ఎదుర్కోవడం సామర్థ్యంలో పెరుగుతుంది. ఈ భావం మానసిక బలం మరియు ఓపికను పెంచడంలో సహాయపడుతుంది. రహస్యమయ అనుభవాలు. కొన్నిసార్లు వ్యక్తి తన పనిచేసే సమయంలో కొత్త ఆలోచనలు, కొత్త దిశనిచ్చే అనుభవాలు పొందుతాడు. పదభావంలో కేతు ప్రతికూల ఫలితాలు. కెరీర్లో అస్థిరత. ఉద్యోగం మార్చుకోవడానికి ఉద్యోగం మార్పు పరిస్థితి మళ్ళీ వస్తుంటుంది. పదోన్నతులు లేదా గుర్తింపు ఆలస్యం ఉండవచ్చు. సామాజిక ప్రతిష్టపై ప్రభావం. పనిలో ఏదైనా వివాదం లేదా అపార్థం కారణంగా సమాజంలో ఇమేజ్ ప్రభావితం అవుతుంది. అసంతృప్తి మరియు ఒత్తిడి. కొన్నిసార్లు వ్యక్తి తన కెరీర్లో సాధనతో అసంతృప్తిగా చెందవచ్చు. ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఆర్థికంగా ప్రాబ్లం ఉండవచ్చు. ఉద్యోగం మారడం లేదా వ్యాపార అనిశ్చితి కారణంగా ఆదాయంలో అస్థిరత ఏర్పడవచ్చు. పదభావంలో కేతు కోసం పరిహారాలు. సూర్యుడు మరియు శని యొక్క ధ్యానం. ఉదయం సూర్యుడిని నీరు అర్పించడం మరియు డార్ఘ్యం అన్నమాట. మరి శనిని ధ్యానం చేయడం వల్ల ప్రయోజనంగా ఉంటుంది. భగవాన్ గణేష్ని పూజించండి. కార్యస్థలంలో ఒత్తిడి తగ్గించడానికి అడ్డంకుల నుండి తప్పించుకొని గణేశ మంత్రం జపం చేయండి. దానం మరియు సేవ. అవసరం ఉన్న వారికి లేదా ఆహారం, బట్టలు దానం చేయడం వల్ల కేతు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. జాగ్రత్త మరియు సమయ నిర్వహణ. పనిలో తొందరపాటు లేదా అసంపూర్ణ నిర్ణయం తీసుకోరాదు. మీ సమయం మరియు శక్తిని సరిగ్గా ఉపయోగించుకోండి. ఆధ్యాత్మిక ధ్యానం, యోగా మరియు ప్రాణాయామం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది మరియు కేతు ప్రభావం సమతుల్యం అవుతుంది. రాహుకేతుతో సంబంధం ఉన్న వస్తువులు. కేతు కోసం ఆకుపచ్చ, నీలం రంగు ధరించడం శుభంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు రత్నాలు లేదా బట్టలు లేదా తాయెత్తులు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.